అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. మాకు ఒక రోజొస్తుంది. అప్పుడు మీ ప్రతి చర్యను అంటే మీరిప్పుడు ఏదైతే ఏ చర్య తీసుకుంటున్నారో, ఆ చర్యలను మేము సమీక్షిస్తాం అని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీజీపీ జితేందర్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశాడు. ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఎవరు? కేటీఆర్. ఏమని పోస్ట్ పెట్టాడు? అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. అంటే ఆహ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాశ్వతం కాదు అని ఆయన ఉద్దేశ్యం. మనం అనుకోవాలి. ఎందుకంటే పోలీసులైతే వాళ్ళు రిటైర్మెంట్ దాకా ఉంటారు. వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బందేం లేదు. మహా అయితే ట్రాన్స్‌ఫర్స్ అవుతారు. లేకపోతే ఇంకేమైనా పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ జరుగుతుంది. అది వేరే విషయం. బట్ ఇక్కడ కేటీఆర్ చెప్పిన అర్థంలో అధికారంలో ఎవరు శాశ్వతంగా ఉండరు అనంటే రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడాయే బాబు, శాశ్వతంగా ఉండడు. ఎట్లాగో మళ్ళీ వచ్చేది మేమే. మాకంటూ ఒక రోజు వస్తుందని చెప్పాడు ఆయన దాంట్లోనే. ఆ పోస్ట్‌లో. మాకంటూ ఒక రోజు వస్తుందంటే మేము అధికారంలోకి వస్తాం. ఏదో ఒక రోజు వస్తాం. వచ్చిన తర్వాత ఇక మీ తడాఖా చూపిస్తామని పరోక్షంగా డీజీపీ జితేందర్‌ని హెచ్చరించి పాడేశాడు ఆయన. దీన్ని మామూలుగా తెలంగాణలో మనం ఏమంటామంటే హైదరాబాద్‌లో అయితే కచ్చా డాగ్ అంటాం. కచ్చా డాగ్. పచ్చిగా అరే ఏసి పారేసాడు అంటే డాగ్ ఏసి పడేసాడు అంటాం కదా! సో, అట్లా కేటీఆర్ చూడండి ఆయన ఏ ధైర్యంతో డీజీపీ స్థాయి అధికారిని పట్టుకొని డైరెక్ట్‌గా ఆయనను ఉద్దేశిస్తూనే పోస్ట్ పెట్టాడాయన. మాకంటూ ఒక రోజొస్తుంది. మీరిప్పుడు పాల్పడుతున్న ప్రతి చర్యను మేము రివ్యూ చేస్తాము. అంటే ఏమనుకోవాలి? డీజీపీ గజగజ వణికిపోవాలి. డీజీపీ జితేందర్ వణికిపోయి ఆయన కింద ఉన్న పోలీస్ అధికారులు వణికిపోయి, "అరే! కేటీఆర్ ఇట్లా అన్నాడు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడో కాలంలో వస్తారో ఏమో తెలియదు. రాగానే మనందరి పైన చర్యలుంటాయి కనుక, మనం ఇప్పటి నుంచి భయపడి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రేవంత్ రెడ్డి మాట వినకూడదు" అని వాళ్ళు అనుకుంటున్నారేమోనని బహుశా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల భ్రమ అది. డీజీపీని ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి చాలా తీవ్రంగా ఖండించాడు. ఇది ఎంత మాత్రం సముచితమైనది కాదు. ఇటువంటివి మానుకోవాలని కూడా ఆయన అన్నాడు. అయితే దీని నేపథ్యం చెప్తా నేను. నేపథ్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త పేరు శశిధర్ గౌడ్. అతని అరెస్ట్‌కు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ చాలా ఆయనకి కోపం వచ్చేసిందనమాట. అండ్ పైగా నేను ఇంకోటి చెప్పాలిక్కడ. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని అండ్ హరీష్ రావు గాని, మరికొంతమంది గాని వాళ్ళ వాళ్ళ కోసం పనిచేస్తున్న అంటే సోషల్ మీడియా కార్యకర్తలనండి, సోషల్ మీడియా సభ్యులనండి, లేకపోతే సోషల్ మీడియా ఉద్యోగులనండి. కానీ వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు అనరు వాళ్ళు. వాళ్ళేమంటారంటే సోషల్ మీడియా వారియర్స్. వారియర్స్ అంటే చాలా పెద్ద పదం. యోధులన్నమాట. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరపున వాళ్ళు ఇంకా ప్రతిరోజు కత్తి యుద్ధాలు చేస్తున్నట్టు అనుకోవాలి మనం. సో వాళ్ళని వారియర్స్ అంటున్నారు. మనకు తెలిసి బహుశా వరంగల్ ఎల్కతుర్తి సభలో కూడా కేసీఆర్ ఇటువంటి కామెంట్స్ చేశాడాయన. మా సోషల్ మీడియా వారియర్స్ పైన అక్రమ కేసులు పెడుతున్నారని కేసీఆర్ కూడా కామెంట్ చేశాడు. అంటే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని లేకపోతే మరికొంతమంది గాని బహుశా హరీష్ రావు సోషల్ మీడియా పట్ల పెద్దగా ఆయన ఎక్కువ ఆధారపడుతున్నట్టు లేదు గానీ, కేసీఆర్ అండ్ కేటీఆర్ వీళ్ళిద్దరు మాత్రం పక్కాగా సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ఏదైనా ఎక్స్ అంటామా అంటే ట్విట్టర్, ఎక్స్ లేకపోతే ఫేస్‌బుక్ లేకపోతే వాట్సాప్ వగైరా ఏదైనా సరే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పైననే వాళ్ళు ఆధారపడుతున్నట్టుగా కనబడుతోంది. ఆ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే తమకు అధికారం మళ్ళీ వస్తుందని కూడా వాళ్ళు ఆశపడుతూ ఉండొచ్చు. అయితే ఇంకొక అంటే ఆ పోస్ట్‌లో ఇతనెవరు సోషల్ మీడియా వారియర్ అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎవరంటే శశిధర్ గౌడ్ అలియాస్ నల్ల బాలు. మీరు చూడండి ట్విట్టర్‌లోకి వెళ్ళి, ఎక్స్‌లోకి వెళ్ళి మీరు నల్ల బాలు అని కొడితే అతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ నాయకుల పైన ఏ విధంగా చెండాడుతాడో, ఏ విధంగా తన భావ ప్రకటన స్వేచ్ఛను దీన్నేమంటున్నారంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అంటే అధికారంలో మేము లేము కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీ పైన, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పైన ఎవరైనా చెలరేగిపోవచ్చు. ఎటువంటి దూషణలైనా చేయవచ్చు. ఎటువంటి బూతులైనా తిట్టొచ్చు. సో, దానికేంటంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ. కానీ అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం
అది తీర్మానం కావచ్చు, ఇంకెవరు తెలివెలుగు రఘు కావచ్చు, మరొకరు కావచ్చు, మరొకరు కావచ్చు. చాలామంది పైన ఎవరు ఏ రకమైన పోస్టులు పెట్టినా, యూట్యూబ్‌లలో ఏ రకంగా మాట్లాడినా తక్షణం అరెస్ట్ చేసి లోపల పారేసేవారు. జైళ్ళలో చాలా కాలం పాటు ఉండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదది. అది బీఆర్ఎస్ వ్యతిరేకుల చర్య. అది తెలంగాణ ద్రోహుల చర్య. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైనా సరే ఏ పోస్ట్ పెట్టినా కూడా అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. సో, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఏంటో మనకు తెలియదు. అండ్ అదే పోస్ట్‌లో కేటీఆర్ పోస్ట్‌లో ఏం చెప్పాడంటే ఇంకా రాష్ట్రంలో పరిణామాలన్నీ చాలా భయానకంగా ఉన్నాయి. చాలా భయానకంగా ఉన్నాయట. భయానకంగా ఉన్నాయి. మీ పొలిటికల్ బాసులకు మీరు బలి కాకండి అనేది కూడా చెప్పాడు. హితవు చెప్పాడు ఆయన. ఎవరు? కేటీఆర్. మీ రాజకీయ నాయకులకు, బాసులకు మీరు బలి కాకండి అని ఆయన పోస్ట్ చేసిన దాంట్లో ఇద్దరిని ఉద్దేశించి చేశాడు. నేను ఇంతకుముందు డీజీపీ జితేందర్ అని చెప్పాను. జితేందర్‌తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌ను కూడా ఆయన హెచ్చరించాడు. సో, అంటే వాళ్ళిద్దరిని టార్గెట్‌గా ఆయన ఆ పోస్ట్ పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో, రాజకీయ బాస్‌ల ఆదేశాల మేరకు అమాయకులను అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేస్తున్నారు. జైలు పాలు చేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరించి వేస్తున్నారని కేటీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఆయన. తీవ్ర మనోవేదనకు కేటీఆర్ గురయ్యాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకత్వం ఎవరైనా కావచ్చు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు గానీ, ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్ళు గానీ, వాళ్ళు చెప్పింది వినకుండా, వాళ్ళు చెప్పింది పాటించకుండా, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చెప్పింది వినాలా? వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు పోలీసు అధికారులు? అంటే ఎవరు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో, ఇంకొక ప్లాట్‌ఫామ్స్‌లో తమను దూషిస్తూ, తమను కించపరుస్తూ ఏ రకమైన కామెంట్ చేసినా ఆ పార్టీ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి ఊరుకోవాలా? ఉపేక్షించాలా? మంత్రులు ఉపేక్షించాలా? అంటే దీనికి సంబంధించిన కోణం ఏంటో మనకు అర్థం కాదు. కేటీఆర్ మాటల్లోని తాత్పర్యం ఏంటో మనకు అర్థం కాదు. కేటీఆర్ ఏం చెప్తున్నాడు? మీ పొలిటికల్ బాసులకు బలయ్యేది మీరే అంటున్నాడు. పొలిటికల్ బాసులను కనుక వాళ్ళు చెప్పింది వింటే మీకు బలయ్యేది మీరే. అంటే ఇది కూడా డాగే. కచ్చా డాగ్ అంటారు. అది కూడా డాగే. అంటే మీరు ఇప్పుడున్న రాజకీయ నాయకత్వాన్ని, అధికారంలో ఉన్న నాయకత్వాన్ని, నాయకత్వం చెప్పింది గనక విన్నట్లయితే, దాన్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం. సో, బలయ్యేది మీరే. అంటే మీ పైన మేము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నాడు ఆయన పరోక్షంగా. ఆయనేమి దాచుకోవట్లేదు పాపం కేటీఆర్. మేము ఏదో ఒక రోజు అధికారంలోకి రావడం తథ్యం. రాగానే ఎవరెవరు ఈ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు విన్నారో, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని పనిచేశారో, వాళ్ళందరి పైన కూడా వాళ్ళందరూ బలవుతారు. ఇంకా వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మీరు బలి కాకండి. మీరు ఈ రాజకీయ నాయకత్వం మాట వినకండి. మీరు చట్టబద్ధంగా పనిచేయండి అని కేటీఆర్ అంటున్నాడు. ఇతో చెప్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మరెవరైనా కానీ బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా పోలీసులను కానీ, లేదా ఇతర అధికారులను కానీ మీరు చట్టబద్ధంగానే పనిచేయండి, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మాట వినకండి అనే నైతిక అర్హత వాళ్ళకు లేదు అని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకోండి, కాళేశ్వరం లాంటి కేసు తీసుకోండి. ఏం జరిగింది దాంట్లో? ఎవరి మాటలు విని కాళేశ్వరం సంబంధించిన నిర్మాణాల్లో, లోపభూయిష్టమైన నిర్మాణాలు జరుగుతున్నా చూసి చూడనట్లు అధికారులు ఎందుకు ఊరుకున్నారు? ఆ ఇంజనీర్లందరూ ఇప్పుడు వందల కోట్ల డబ్బుతో ఏ రకంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తున్నారు? దానికి బాధ్యులు ఎవరు అనేది తేలాలి. అట్లాగే ఫోన్ ట్యాపింగ్. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే మీకు రాధాకృష్ణరావు కావచ్చు, ఒక ఎవరు ఐన్యూస్ అధిపతి శ్రవణరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, మరెవరు కావచ్చు, ఈ ప్రణీత్ రావు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసు అధికారులైనా, ఒక ఛానల్ అధిపతి అయినా, వీళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద మనుషులు,
కీలక బాధ్యతలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యారు తప్ప, వాళ్ళకు వాళ్ళే సుమోటోగా ఎవరి ఫోన్ ట్యాప్ చేయరండి. ఎవరి ఫోన్ ట్యాప్ చేయడానికి లేదు. సాధ్యమే కాదు. అసలు ఎవరి ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు? ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు ప్రభాకర్ సారథ్యం వహించాడు. ప్రణీత్‌రావు అనే వ్యక్తితో ఒక దండుపాళ్య ముఠాను తయారు చేయించాడు. ఆ దండుపాళ్య ముఠా చేసిందంతా ఏమిటి నాయన అంటే, ఈ మావోయిస్టుల పేరుతో, ముఖ్యంగా మావోయిస్టుల మద్దతుదారులు, మావోయిస్టుల సానుభూతి పరులనే పేరిట కొన్ని నంబర్‌లన్నీ పెట్టుకొని వాళ్ళు ఫోన్‌లను ట్యాప్ చేస్తూ పోయారు. నిజానికి ఆ నంబర్‌లేవి కూడా మావోయిస్టుల సానుభూతులు మద్దతుదారులే కావు. ఉంటే ఉండొచ్చు 10, 20 ఫోన్‌లు. బట్ రిమైనింగ్ అన్నీ వందలాది ఫోన్‌లన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనవి. రాజకీయంగా అధికారంలో ఉన్న అప్పటి పార్టీ బాధ్యులు ఆ ప్రభాకర్‌రావు టీమ్‌కు, ప్రణీత్‌రావు టీమ్‌కు ఇచ్చిన జాబితా. దాని ప్రకారం వాళ్ళు ట్యాప్ చేస్తూ పోయారు. అవి ఎవరైనా కావచ్చు. వాడు బండి సంజయ్ కావచ్చు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, లేకపోతే మరెవరైనా కావచ్చు. చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు కేటీఆర్ ఫోర్స్ చేశాడు. డీజీని బెదిరిస్తూ, భయపెడుతూ, హెచ్చరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ, సాక్షాత్తు డీజీపీ హోదాలో ఉన్న జితేందర్‌నే బెదిరించడానికి సంబంధించి వీళ్ళకున్న నైతిక హక్కు ఏమిటి? ఒకవేళ నిజంగానే మీరు పారదర్శకంగా పరిపాలించారు, నిజానికి పోలీసులు గానీ, మరో అధికారిని గానీ, చట్టానికి వ్యతిరేకంగా ఏ రకమైన పని చేయించడానికి మీరు ఒప్పుకోలేదు అంటే ఆ డైమెన్షన్ వేరు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిణామాలు ఇవన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, అంతిమంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా సరే అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించడం అనేది సరైంది కాదు. థాంక్ యూ వెరీ మచ్.